హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలో మెయిన్ పేడ్స్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉండొచ్చు. విద్యకు కేరళకు విడదీయని అనుబంధం. ఆ దేశ భవిష్యత్తును నిర్మించుకోవడానికి విద్య ఒకటే మార్గమని, అందుకు తెలంగాణలో విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. విద్య అనేది మనకు లభించిన ఒక గొప్ప బహుమతి. విద్య అన్నది ఒక గొప్ప ఆయుధం, అదే అందరికీ గొప్ప శక్తి అని బలంగా విశ్వసిస్తా అని అన్నారు. కేరళలోని అలప్పులలో లోక్సభ సభ్యుడు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కేసీ వేణుగోపాల్ ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ఎంపీ మెరిట్ అవార్డులు 2025 బహుకరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సో మొత్తానికైతే ఈనాడు మనం చూసుకోవచ్చు, విద్యకి విద్యార్థులకి విడదీయలేనటువంటి అనుబంధం ఇంకా బలోపేతం కావాలి. ఈనాడు గ్రామీణ స్థాయిలో విద్యార్థులకి సరైనటువంటి విద్య అందించలేక ఆ విద్యార్థులు ఆ స్థాయి నుంచే పనులలోకి వెళ్తూ ఉన్నారు. ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో పోతే విద్యా వ్యవస్థ క్షీణించడం వల్ల పిల్లల భవిష్యత్తులు నాశనమవుతూ ఉన్నాయి. సో ఖచ్చితంగా దీని మీద ఏ రాష్ట్రాల్లో కానీ, ఈనాడు తెలంగాణ రాష్ట్రం అనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో గ్రామీణ ప్రాంతాలలో విద్యా వ్యవస్థ మెరుగుపరుచుకుంటే ఈనాడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా డెవలప్మెంట్ అవుతా ఉంది. ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. కాబట్టి ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థ, మౌలిక వసతులు, సదుపాయాలు, టీచర్ల కొరత, ఇదన్నీ కారణాల వల్ల విద్యార్థులు పలుకుపారలు పట్టుకొని కరువు పనులకు పోతా ఉన్నారు. సో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. దీనికి చెక్ పెడితే దేశ ఆర్థిక వ్యవస్థను డెవలప్మెంట్ చేసుకోవడానికి ఆ విద్యార్థులు చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదిస్తే ఆర్థిక వ్యవస్థ కూడా డెవలప్మెంట్ అవుతాయని చెప్పేసి నేను తెలియజేస్తాను. టారిఫ్ల వివాదం, అమెరికాకు భారత్ షాక్. అమెరికా తెచ్చిన కొత్త నియమాల కారణంగా భారత్ అమెరికాకు మెయిల్ బాక్సింగ్లను ఆపేసింది. $100 లోపు విలువ చేస్తే ఉత్తరాలు, డాక్యుమెంట్ల కానుకలను బుక్ చేయబోమని తపాలా సేవల శాఖ. మొత్తానికైతే ఇక అమెరికా చేసేటటువంటి కార్యకలాపాలు ఇష్టానుసారంగా చేసుకుంటే, ట్రంప్ చేస్తే నాకు దానికి ఏ విధంగా చెక్ పెట్టాలో మేము కూడా చూపిస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు టిట్ ఫర్ టాట్ అనమాట. అట్లుంటుంది దెబ్బ. ట్రంప్ ఇకనైనా మేల్కొని జరా సొంత నిర్ణయాలు బంద్ చేసుకుంటే బాగుంటుంది. బీసీ రిజర్వేషన్లు అసెంబ్లీలో పొన్నం వర్సెస్ గంగుల. బీసీలపై మంత్రి పొన్నంకు అవగాహన లేదన్న బీఆర్ఎస్ సభ్యుడు గంగుల. ఆకారం ఎక్కువగా ఉంటే అవగాహన ఎక్కువ ఉందనుకోవడం పొరపాటన్న మంత్రి పొన్నం. సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య వాగ్వాదం. ఇక మొత్తానికైతే ఇక్కడ బీసీ రిజర్వేషన్ల అసెంబ్లీలో పొన్నం వర్సెస్ గంగుల అంటే, నీకేం తెలుసు బీసీల గురించి, మీరేం కమాయి చేసిరయ్యా? నేను గంగుల కమలాకర్ని నేను అడుగుతా ఉన్నాను, మీరేం కమాయి చేసినారు? బీసీలకు అన్యాయం చేసినప్పుడు నువ్వెందుకు నోరు మేల్పలేదు? మరి అప్పుడు ఎందుకో గమ్లో కూర్చున్నావు? ఇప్పుడేమో నోరు మేసుంటుంది మీది. గంగుల కమలాకర్ మోసం చేసింది మీరు, బీసీ ప్రజలకు అన్యాయం చేసినప్పుడు ఎందుకో గమ్మున కూర్చున్నావు? మరి అప్పుడు ఎక్కువై బుద్ధి, ప్రశ్నించేటటువంటి బుద్ధి ఎక్కువైంది. కేసీఆర్ ఇట్లా వాడేయంగానే తీసుకొని గమ్మున కూర్చున్నావు. చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికన్నా పని చేయి బీసీల గురించి. నీకు తెలియదు, నీకు తెలిసినప్పుడు, నువ్వు తెలిసిన మొగైనా ఉన్నప్పుడు నువ్వేం కమాయి చేసినావు? ఈగలతో పోయినావా లేకపోతే దోమలతో పోయినావా? ఎట్లా? తిరుమల తిరుపతి దేవస్థానంకు భారీ విరాళాలు. తిరుమల తిరుపతి దేవస్థానంకు భారీ మొత్తంలో విరాళాలు అందాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఈ విరాళాలు టీటీడీ ఉన్నతాధికారులకు అందజేశారు. తాళాలు అందజేసి వారి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన ఆర్ఎస్బి రీటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఆదివారం టీటీడీ బోర్డు ట్రస్ట్ కు మొత్తానికైతే 2,93,00,000 2.93 కోట్లను విరాళంగా అందించింది. అదేవిధంగా ఆర్ఎస్ బ్రదర్స్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ ట్రస్ట్ కు 1.10 కోట్లు విరాళంగా ఇచ్చినట్టుగా మనం చూసుకోవచ్చు. మొత్తానికైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి కోరుకున్నటువంటి కోరికలు నెరవేర్స్తే ఆ తిరుమలేశ్వరికి, తిరుమల వెంకటేశ్వర స్వామికి విరాళాలు ఇచ్చడం జరిగింది. కాళేశ్వరం రిపోర్ట్, బీఆర్ఎస్ యుద్ధం చేయాల్సిందే. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి ఆదివారమే ముహూర్తం ఖరారు చేసింది. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సిద్ధమైంది. కానీ బీఆర్ఎస్ వ్యూహంపైనే స్పష్టత లేదు. రిపోర్టును అసెంబ్లీలో పెట్టకుండా ఆపాలని హరీష్ రావు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో వారి ఆత్మరక్షణ ధోరణి బయటపడిందనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొత్తానికైతే కాళేశ్వరం రిపోర్ట్ బీఆర్ఎస్ యుద్ధం చేయాల్సింది అన్నట్టు ఉంటుంది. యుద్ధం లేదు, గిద్దం లేదు, ఏముండదు అంత. నేను చెప్తున్నా కదా, యుద్ధం గిద్దం కుష్బి జాతానే. ఈ కాకనేమో దానికి అసలు ఆ కమిషన్ విచారణ చేసే అర్హత లేదంటాడు. ఇక మన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఎట్లుంటుందంటే ఇక మెల్లమెల్లగా మన ఎడ్ల బండి పోతున్నట్టు ఉంది ఇప్పుడు కథ. మరి ఎడ్ల బండి ఆ గూటికి చేరుకునేది ఎప్పుడో, ఈ కథ కంచికి చేరేది ఎప్పుడు అన్నట్టు ఉంది మొత్తం మీద. పర్యావరణ హితానికి పచ్చని జీవన శైలికి సైక్లింగ్ ఎంతో దోహదం. సండేస్ అండ్ సైక్లింగ్ విస్తృతం చేయాలి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం కన్ఫ్యూజన్లో ఉంది కేటీఆర్. భారత్ ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిసైడ్ చేసే బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఇక్కడ ఎంత మొత్తుకున్నా ఏం కాదని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ సీఎం రేవంత్ రెడ్డి 4 సార్లు మాట మార్చారని మండిపడ్డారు. మార్చిలో ఈ బిల్లులకు తేడా ఏంటో చెప్పాలని నిలదీశారు. అసలు నీకు అర్హత లేదు కేటీఆర్, నీకు అర్హత లేదు. బీసీ ప్రజల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. మీరు చేసిన ఉద్దారకం, మీరు చేసిన ఘనకార్యం, మీరు చేసినటువంటి మోసం బీసీ ప్రజలకి నీకు అసలు అర్హతనే లేదు మాట్లాడడానికి. అర్థమైందా? మేము శుద్ధ పూసలము, ఈనాడు బీసీ నినాదనం ఎత్తుకుంటున్నామని చెప్పి చేసిన ఉద్దారకం అంతా మీరు చేసి కర్త కర్మ క్రియ పునాది పోసిందే మీరు. బీసీ ప్రజలకి అన్యాయం చేసిందే మీరు. నీకు మాట్లాడే అర్హత లేదు. గమ్మురా ఊసేయగలం. మేము తెలుసుకుంటాం బీసీ ప్రజలకు ఎట్లా న్యాయం జరగాలో మేము తెలుసుకుంటాం. ఈ కోట్లేసి గెలిపించి ఈనాడు సిగ్గుపడుతున్నారు ప్రజలు, బీసీ ప్రజలు. నిండు సభలో నిస్సిగ్గుగా బ్రీఫింగ్. ఆ సభ సంప్రదాయం మర్చిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ గంగులను ఒప్పించేందుకు మంచి చెడు చూస్తానని వ్యాఖ్యలు. సోషల్ మీడియాలో సీఎం రేవంత్ తీరుపై తీవ్ర విమర్శలు. ఇక మీద పంచాయతీ ఎట్లుందంటే ఇక మొత్తం మీరే హైలైట్ కావాలన్నమాట. బీసీ ప్రజల సమస్యలు పక్కకు పెట్టేసి మీలోని పంచాయతీ నడుస్తుంది అనమాట. కానీ బీసీ ప్రజలు చైతన్యవంతం కావాలి. ఈ నాయకులు ఇట్లా ప్రజలతోని కులాల వారిగా డివైడ్ చేసి ఈనాడు రాజకీయ పరంగా గద్దెల మీద కూర్చొని నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇది ప్రజలు గ్రహించుకోవాలి. 1,00,000 కోట్లు ఖర్చు చేసి 1,00,000 ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదు. ఉత్తమ్ తెలంగాణ అసెంబ్లీ ముందుకు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేకపోయినారు. మీరు ఇయ్యరి ఉత్తమ్ కుమార్ గారు, మీరు ఇచ్చి చూపియ్యరి. ఇంకా నేనేం వాళ్ళనేం తీసుకోలేను, మిమ్మల్ని ఏం ఎత్తుకుంటలేను. మీరు ఇచ్చి చూపించి ఇచ్చినాక అప్పుడు మాట్లాడదాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీరు అందలేనటువంటి గ్రామం ఉండదు, నీరు అందనటువంటి పంట భూమి ఉండదు. అప్పుడు ముచ్చట మాట్లాడుతుంది. సో ఇది ప్రజల మనం చూస్తాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేషన్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు. నమస్తే.